చేస్తున్నటువంటి వారు, అవధానములు శతావధానములు శత అవధానములుగా చేసినటువంటి వారు శ్రీ తటవర్తి కళ్యాణ చక్రవర్తి గారికి, తటవర్తి గురుకుల సమూహ సభ్యులకు, ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నమస్సు. తొలుతగా అవధాన సరస్వతికి నమస్సు. కవితా ప్రక్రియలన్య భాషలనేవో కాంచంగనవు గాని, కవితా ప్రక్రియలన్య భాషలనేవో కాంచంగనవు గాని, సంస్తవనీయ ప్రతిభా విశేషయుత మేధాయోగ సందీప్తమౌ అవధానం వది ఆంధ్ర భాషనొకటి అత్యద్భుతాశ్చర్య భవ్య విధానం వగు సాహితీక్రియ అవధానం ఆంధ్ర భాషనొకటి. అది జగత్ ప్రఖ్యాతి చేకూర్చగన్, అందరికి జగత్ ప్రఖ్యాతి చేకూర్చగలిగినటువంటి వైదుష్య విద్యా ప్రకాశం కలిగినటువంటి అవధాన సరస్వతికి నమస్కారం చేస్తూ, అవధానం అనగానే మనకు భావనా క్షేత్రంలో సాక్షాత్కరించే మహాకవిద్వయము అవధాన సరస్వతి స్వరూపులు శ్రీ తిరుపతి వెంకట కవులు. ప్రాచీన కవులందరూ కూడా ఒక్కొక్కరు హిమవన్నగ తమోన్నతులు, చతుర్విధ కవిత్వ విద్యా పారంగతులే. ఆంధ్ర మహాభారత, తెలుగులో వ్యాస మహాభారతమును ఆంధ్రీకరించమని నన్నయ మహర్షి, వాగన శాసనులు విపుల శబ్ద శాసనులైనటువంటి నన్నయ మహర్షి గారిని అభ్యర్థిస్తున్నటువంటి రాజరాజ నరేంద్రుడి సభ. ఆ సభ ఒక రోజు ఎలా ఉన్నదంటే, నన్నయ మహర్షి గారు అంటారు, అఖిల జలధి వేలావలయిత వసుమతీ వనితా విభూషణం పైన వేంగీ దేశంబునకు నాయకరత్నంబునంబోని రాజమహేంద్రపురంబునందు మహేంద్ర మహిమతో పరమానందంబున అనవరత మహామహీరాజ్య స్కంబులనుభవించు ఉన్నటువంటి మహాప్రధాన సామంత విలాసిని పరివృతుడై మంత్రి పురోహిత సేనాపతి దండనాయక దౌవారికులతో కూడినటువంటి రాజరాజ నరేంద్రుడి సభ. అపార శబ్దశాస్త్ర పారగులైన వైయాకరణులున్నారు. భారత రామాయణ అనేక పురాణ ప్రవీణులైనటువంటి పౌరాణికులున్నారు. వివిధ తర్క విగాహిత సమస్త శాస్త్ర సాగర గరీయ ప్రతిభులైనటువంటి తార్కికులున్నారు. ఇలా ఎంతమందో విద్వజ్జనములు ఉన్నా కూడా ప్రధానంగా ఆ సభలో ఉన్నవారు మృదు మధుర రస భావ భాసుర నవార్థ వచన రచనా విచారదులైన మహాకవులు అన్నారు నన్నయ్య మహర్షి గారు. గోదావరి తీరంలో ఉన్నారు రాజమండ్రి. అది గోదావరి క్షేత్రం అంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. నన్నయ్య గారు పేర్కొన్నటువంటిది ఏది? మృదు మధుర రసభావ భాసుర నవ అర్థ వచన రచనా విశారదులు అని నవార్థ వచన కవిత్వానికి 4 స్వరూపాలు చెప్పారు వారు. ఆ సభలో ఆది కవులు పేర్కొన్నటువంటి మృదు మధుర రసభావ భాసుర నవ అర్థ వచన రచనా వైశారథ్యమే తర్వాతి కాలంలో ఆశు చిత్ర మధుర విస్తర చతుర్విధ కవితారీదులుగా ప్రసిద్ధమై క్రమేణా పరిణతి చెంది విస్తరించి చిత్రకవిత్వ అంతర్భాగాలుగా సమస్యాపూరణలు, వర్ణనలు, వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి, దత్తపదులు ఇలా అనేకంగా చేరి అష్టావధాన అవతారం ఆవిర్భవించింది అని భావించవలసి వస్తుంది. అంటే ప్రాచీనుల్లోనే ఉన్నారు, ఆది కవి నుంచే ఉన్నదన్నమాట. తెలుగు సారస్వతం ఉన్నప్పటి నుంచి చతుర్విధ కవిత్వం అవధానాలు తెలుగు భాషతో పాటే జన్మించింది, సహజాతులు. ప్రాచీన కవుల్లో ప్రతి ఒక్క కవి మహాపాండిత్య మేరు పర్వతోపమానులే కానీ సామాన్యులు ఎవరూ కారు కదా. ఇంచుమించుగా ప్రతివారు అందరూ అవధాన శబ్ద విభూషితులే. అంటే అవధానం అన్నది ఈనాటిది కాదు, తెలుగు భాష ఉన్నప్పటి నుంచి ఉన్నదని తెలుసుకోవటమే మన ఇక్కడ దానిని పరిశీలించటమే ఈ ప్రస్తావనకు ఉద్దేశ్యం. పాయక పాకశాసనికి భారత గోరణంబునందు నారాయణునట్లు వాసిక ధరామర వంశ విభూషణుండు నారాయణ భట్టు అన్నారు. మహాభారత రచనలో ఆ తెలుగు పద్య స్వరూపాన్ని, కావ్య స్వరూపాన్ని నిర్మించడానికి నారాయణ భట్టు సహాధ్యాయి గారు తనకు సహాయులుగా ఉన్నారని నన్నయ్య మహర్షి గారు చెప్పారు. ఆ నన్నయ్య మహర్షి గారికి తోడ్పడిన సహాధ్యాయి నారాయణ భట్టు గారు అష్టభాషా చక్రవర్తి. నారాయణ భట్టున్న నన్నయ్య మహర్షి నందంపూడి శాసనంలో అష్టాదశ అవధారణ చక్రవర్తి అని ప్రతింపించారు. కర్ణాట పైశాచి అని చెప్పని 8 భాషలను పేర్కొని అష్టాదశ అవధారణం, అష్టాదశం 18 భాషల్లో అవధారణం చేసేటువంటి ప్రతిభ కలిగినటువంటి వారు అని చెప్పని అప్పుడు చెప్పారంటే అక్కడి నుంచి ఉన్నది. నాట్య చూడామణి అనేది సంస్కృతంలో ఒక కావ్యం, నాట్య శాస్త్రాన్ని గురించినటువంటి కావ్యం. నాట్య చూడామణి సంస్కృత గ్రంథకర్త సోమనాథుడు. చాలా చమత్కారమైన విషయం ఇది, ఎక్కువగా ప్రశస్తి బయటికి రాలేదు. ఈ సోమనాథుడు అష్టావధాన విఖ్యాతుడు అని ప్రసిద్ధి చెందాడు.
అష్టావధాన ప్రఖ్యాతి కలిగినటువంటి నాచన సోమనాథుడు ఎప్పటివాడు నవీన గుణతనాథుడు ఎర్రాప్రగ గారి సమకాలికుడు అప్పుడు వాడి కదా, అతనికి అష్టావధాన విఖ్యాతుడు అని బిరుదున్నది. ఇది సంస్కృత సాహిత్య చరిత్రలో కృష్ణమాచార్యులు గారు అని చెప్పని వారు మా విద్వాంసులు చాలా పరిశోధన చేసి పరిశీలించి రాసినటువంటి సంస్కృత సాహిత్య చరిత్రలో ఈ విషయాన్ని రాశారు సోమనాథుడు. మరి ఈ సోమనాథుడు ఎవరు అన్న ప్రసక్తి వచ్చినప్పుడు ఈ సోమనాథుడు నాచన సోమనాథుడే అని వారి అభిప్రాయం. మనకు ఉత్తర హరివంశం రాసినటువంటి నవీన గుణ సనాథుడైనటువంటి నాచన సోమనాథుడే ఈ అష్టావధాన విఖ్యాతుడు. దీనికి ఆధారం ఏమిటి అంటే ఒక శాసనం ఉన్నది. అది ఈ ఆంధ్రదేశంలో తెలుగు శాసనాల యొక్క ఈ ఆర్కలాజీ వాళ్ళు చెప్పినటువంటి శాసనాల్లో ఒక శాసనంలో ఉన్నది. ఏముంది? అష్టభాషా కవిత్వ శ్రీ వాణి విజిత సంపదే సోమాయ నాచనాంబోధే సోమాయ అమిత తేజసే అని నాచన సోమనాథుడు నాచనాంబోధే నాచన వంశం నాచనాన్వయ సుధాకరుడు అయినటువంటి సోముడు, సోముడు అంటే చంద్రుడే కదా, నాచనాన్వయ సుధాకరుడు అయినటువంటి నాచన సోమన అష్టభాషా కవిత్వ శ్రీవాణి విజిత సంపత్తు కలిగినటువంటి వాడని. అంటే అక్కడ నుంచి ఉన్నది సాహిత్య దర్పణము అని చెప్పని విశ్వనాథ కవిరాజు ఇతను ఆంధ్రుడే అంటారు. సంస్కృతంలో అనుపమానమైనటువంటి అలంకార శాస్త్ర గ్రంథం. ఆ గ్రంథకర్త విశ్వనాథ కవిరాజు అష్టాదశ భాషా వార విలాసిని భుజంగ 18 భాషల్లో పండితుడు అని చెప్పని తన కీర్తిని ప్రకటించుకున్నాడు. సంగీత సాహిత్య సార్వభౌముడికి చెప్పనక్కర్లేదు. వసుకు చరిత్రకారుడు రామరాజభూషణుడు సకల భాషా విశేష నిరుపమాన అవధాన శారదామూర్తి అని ప్రసిద్ధి పొందాడు. సకల భాషా విశేష నిరుపమాన అవధాన శారదామూర్తి, అవధాన సరస్వతి రూపము. సంస్కృత ప్రాకృత ఆంధ్ర పద్యములలో అంటే సంస్కృతము ప్రాకృతము ఆంధ్రము 3 భాషలు అష్టావధానమే కాక శతావధానం కూడా చేసి చూపినారు అని బ్రహ్మశ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారి అభిప్రాయం, నిర్ణయం. అందుకే సుబ్బన్న శతావధాని గారు అవధానులందరికీ కూడా చాలా పూజ్యుడైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు రామరాజభూషణుడు. సుబ్బన్న శతావధాని గారు తిరుపతి వెంకట కవుల యొక్క శతతమ జయంతి సందర్భంగా 1971లో నెల్లూరులో జరిగినటువంటి శతావధానంలో రామరాజభూషణ కవి ప్రశంస చేస్తూ వణిత సరస్వతీ జఘన కాంచి కలాపముబోని కావ్యభూషణము శ్లేషవాక్ పరిలసన్మణి చిత్ర మరీచి లోకపోషణములు గూర్చి అర్చగొను చారు యశస్వికి రామరాజభూషణ కవికి అవధాని జన సంఘ శిరోమణి, అవధాని జన సంఘ శిరోమణి అన్నారు. శిరోమణికి నమస్కృతులు అని వారిచ్చినటువంటి అవధాన పితామహులు కనకాభిషేక గజారోహణ గండబెండేర హస్త కంకణ సత్కార శాలి సుబ్బన్న శతావధాని గారి అక్షరోపహారం అది. మరి చిత్రభారతం రచించినటువంటి చరిగొండ ధర్మన తను స్పష్టంగా చెప్పుకున్నాడు. శతలేఖిన్యవధాన పద్య రచనా సంధా సురత్రాణ అని చెప్పని అక్కడ స్పష్టముగా అక్షరబద్ధం చేసుకున్నాడు తన ప్రతిభా సామర్థ్యాలు. శతలేఖిని అవధానం, శతలేఖిని అవధాన పద్యములు. ఇలా దాదాపు అందరు ప్రబంధ కావ్యకర్తలు కూడా అష్టావధాన శతఘంటా కవనములో నిష్ణాతులే, అల్లిన కవత్వం చెప్పిన వారే. మనకు తెలియని పేర్లు కూడా మనం పేర్లు కూడా కొంతమందిని వినలేదు, కవుల పేర్లు వినలేదు, కానీ వారు కూడా అవధాన విద్యలో పేరుంది అని చెప్పని సాహిత్యంలో నిలిచిపోయింది. రేటూరి రంగరాజు గారుని, గుడారు వెంకటదాసు గారిని, వీరి పేరు కూడా వినలేదు. మన కావ్యాలు ఏమున్నాయో తెలియదు, కానీ వారికి ఈ ప్రసక్తి ఉంది. రేటూరి రంగరాజు గారు అష్టావధాన కలిత శతలేఖిని పద్య గద్య శక్తి పాటి మీరిన వాడట. గుడారు వెంకటదాసు గారు అష్టభాష అవధాన ప్రావుడు, అష్టభాష 8 భాషలలో అవధానం చేస్తారట ఆయన. వారి ప్రతిభా సామర్థ్యాలు ఎక్కడికి చేరాయండి? వీరి విషయం వదిలేసి ఇక మన స్త్రీ కవయిత్రులు ఎవరు? తక్కువ వారా వారు? అమ్మవారి స్వరూపమే కదా వారు, శారదా స్వరూపులే కదా, అసాధారణ ప్రజ్ఞామూర్తులు వారు. శ్రీకృష్ణదేవరాయల విజయనగర సామ్రాజ్యానంతరం ఆ సాహితీ సమరాంగణ సార్వభౌముని ఏలుబడిలో ఉండి నాయకరాజుల పాలనలో వర్ధిల్లినటువంటి తంజాపూర్ సంస్థానంలో తెలుగు సరస్వతికి అనేక సాహిత్య ప్రక్రియలతో అత్యుత్తమ సారస్వత నీరాజనముతో సరస్వతిని అర్పించుకున్నది. శ్రీకృష్ణరాయల వారి భువన విజయము సంగీత సాహిత్య నృత్య కళాస్థానమై విరాజిల్లినట్లే తంజాపురమున నాయకరాజులు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే విశిష్టంగా అచ్యుతరాయల కుమారుడైనటువంటి రఘునాథరాయలు, అతని కుమారుడు విజయరాఘవరాయలు, వారు పోషించినటువంటి సంగీత సాహిత్య నృత్య కళాస్థానమైనటువంటి శారదాధ్వజము అన్న పేరుతో సభ. కృష్ణరాయల వారిది భువన విజయము, వీరి శారదాధ్వజము సభ
ఆ భువనముజేమిలాగే అంతే కాంతిమంతమై శోభాయమానమై ఆ శారదాధ్వజ సభల్లో మనం ఆ చరిత్ర చూస్తే తెలుస్తుందండి. కవులు అష్ట భాషలలో సమస్యలు పూరించేవారు. అంటే కవులు అవధానులు వారు ఆశువుగా పూరించవచ్చు. కానీ ఆ 8 భాషలు తెలిసినటువంటి పండితులు, పృచ్ఛకులు కూడా అక్కడ ఉన్నారనే కదా అర్థం. అంటే సారస్వతము, సాహిత్యము అని చెప్పంటే అష్టభాషా కోవిదుడు కావడం అనేటువంటిది ప్రాథమికమైనటువంటి అర్హత అని తెలుస్తున్నది. ఒక సభలో ఆ కవిత్వ స్థానంలో పోవాలి, కవి ఆ స్థానంలో కానీ కవిత్వ చర్చలో కానీ సారస్వత విశేషంలో ఉండాలి అని చెప్పంటే అష్టభాషా పరిణతులై నిపుణులై ఉండాలి అన్నది ప్రశస్తమైనది. సంస్కృతంలోనికి పోతే సంస్కృతంలోనే ప్రాకృతము, వైశాఖి లాంటివి వస్తాయి. మరి ఆనాడు ఉన్నటువంటి అష్టభాషలు ఏమిటంటే చౌరసేని, మాగధి, పైశాఖి, చూళికా పైశాఖి, అపభ్రంశము, ప్రాకృతము, భాండార భాష ఇదొకటి, సంస్కృతం, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి 8 భాషలను పేర్కొన్నారు. రఘునాథరాయలు గారు కూడా కృష్ణరాయలు ఒక విధంగా కృష్ణరాయలతో నీటుగా నిలబడినటువంటి రఘునాథరాయల వారు సంస్కృతములో ఆంధ్రములో కావ్యములు, కృష్ణరాయల వారు కూడా సంస్కృతాంధ్రాల్లో రాశారుగా. సంస్కృతాంధ్రాల్లో కావ్యాలు రచించిన వాడే కాక కావ్యాలను అంకితం కూడా తీసుకున్నాడు మహానుభావుడు. ఆయనకు ఆ కావ్యాన్ని అంకితం ఇస్తే ధన్యత్వం చెందింత కవితా సరస్వతిని భావించిన వాళ్ళు. ప్రతిపద్య చమత్కృతితో బాసిల్లినటువంటి చేమకూర వెంకట కవి విజయ విలాసము, ఆ కవి ఆ విజయ విలాస కావ్యాన్ని అంకితమిచ్చినది రఘునాథ నాయకుడికి తెలిసిన విషయమే కదా. అంతేకాక రఘునాథరాయల వారి ప్రతిభ కృష్ణరాయల వారిలో మనకు ద్యోతకము కానిటువంటి ప్రతిభ ఏమిటంటే సంగీతంలో నిష్ణాతుడైనటువంటి అతను రఘునాథరాయల వారు నూతన రాగదాళములను కనబెట్టిన గానశాస్త్ర విశారదుడు. వీణల మేళవింపులను సంస్కరించి రఘునాథ మేళ అనే మేళకర్త రాగమునకు కర్త అయినటువంటి వాడు ఆ రఘునాథరాయ. అందుకే శివభారతం తర్వాత శతావధాని గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు మహాకవి రఘునాథరాయల చరిత్రమును రఘునాథీయము అన్న కావ్యంగా రాశారు. అద్రికండి ఆ సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌముడి ఆస్థానంలో స్త్రీయ కవిత్వం గురించి కదండి అనుకుంటున్నాము. వీరు ఎక్కడ ఉన్నారన్న దానికి ఉపోద్ఘాతం ఆ రఘునాథరాయల వారి ఆస్థానంలో ఉన్న కవయిత్రి మధురవాణి, గొప్ప విదుషీమణి. రఘునాథరాయలు తెలుగులో రచించిన రామాయణమును, ఆ రామాయణం మనకి ఇప్పుడు ఎక్కడో కొద్దిగా భాగాలుగా దొరుకుతుంది కానీ పూర్తి లభించడం లేదు. కానీ ఆ తెలుగులో రచించినటువంటి రామాయణాన్ని రామాయణ తార కావ్య తిలకము అన్న పేరుతో సంస్కృతంలోకి అనువదించినటువంటి మహాకవయిత్రి మధురవాణి. అది లభిస్తోంది. రామాయణ తార కావ్య తిలక అని చెప్పనేటువంటిది మన తెలుగు అకాడమీ వారే దాన్ని ముద్రించినారు. ఆ కావ్యం ఆశ్వాసాంత గద్యంలో ఆవిడ తన గురించి రాస్తున్న ఆశ్వాసాంత గద్యంలో కవులు తమ గురించి చెప్పుకుంటారుగా. ఆమె రాస్తున్నది మధురైక దురంధర ఆంధ్ర కవితా నిర్మాణ సమ్మాన్యయ అని చెప్పని మధురైక దురాంధ్ర ఆంధ్ర మధురాగారు చక్రవర్తి అయినటువంటి రఘునాథరాయలతో కవితా నిర్మాణంతో సమ్మానింపబడినారు అని తన ప్రశస్తిని సగర్వంగా ప్రకటించుకున్నది. ఈ మధురవాణి గారి అసలు పేరు శుకవాణి, ఈరవాణి, శుకవాణి. కానీ సంగీత సాహిత్య నృత్య కళామాధుర్యములను సమతౌల్యముగా నిర్వహించినటువంటి మహాప్రతిభావంతురాలు రఘునాథరాయలు ఈమెను మధురవాణి అని సత్కరించినాడు. ఆ మధురవాణి అన్న పేరే ఆమెకు అన్వర్థనామధేయమై అందరికీ ఇప్పుడు తెలిసిన పేరైంది. ఇంత చెప్పడం ఎందుకంటే ఆ అసాధారణ విదుషీమణి మేధాం వ్యనక్తి వివిధావధానే, వివిధావధానములు అంటే అవధానములలో ఎన్ని ప్రక్రియలు ఉండవచ్చునో ఆ అనేకమైనటి మార్గములలో మేధాం వ్యనక్తి, ఆమె యొక్క మేధ ప్రకాశించింది. మేధా సంపన్నురాలు. అదే మేధాం వ్యనక్తి వివిధావధానే అని పేరునిగన్న ప్రతిభావంతురాలు. ఆమె వివిధావధానములలో ఆమె ప్రదర్శించిన సాహితీ విన్యాసములు నాటికి నేటికి కూడా ఏ విద్వత్ కవి కూడా ప్రదర్శించినటువంటి చమత్కారాలను, ప్రాభవాన్ని, కవిత్వ వైదుష్యాన్ని, ప్రతిభను ప్రదర్శించింది. ఆవిడ ఏం చేసింది? ఆవిడ చేసినటువంటి అవధానాల్లో చేసినటువంటి విశేషం ఏమిటి? 6 భాషలలో ఏకకాలములో సమస్యాపూర్ణం. 6 మంది పండితులు కలిసి 6 భాషలలో సమస్యలిస్తే మనకి ఈనాడు త్రిభాష జరుగుతుంది. త్రిభాషావధానులు ఉన్నారు. సరే, సంస్కృతం తెలుగు సామాన్యం అయిపోయింది. సంస్కృతంలో ఇచ్చిన వారికి సంస్కృత సమస్యాపూర్ణం తెలుగు 2 భాషల్లో ఉన్నది. కానీ ఆమె 6 భాషలలో ఏకకాలంలో సమస్యాపూర్ణము, 6 భాషలలో నిషేధాక్షరి, 6 భాషలలో వ్యస్తాక్షరి, 6 భాషలలో వర్ణన. అవధానమే కదండి ఇది, వివిధావధానం అన్నారుగా అని ఇవి నిర్వహించినదని ప్రతి అందరూ ఘటికా శతగ్రంథం అంటే ఒక గడియలో 100 గ్రంథములు చెప్పగల ఆశువుగా కొప్పర వెంకట కవుల ఆశువుగా చరి చూసుకుంటే అది ఎలా ప్రవహిస్తుందో తెలియదు మనకు. అసలు తెలియదు. అది ఒక పెద్ద ప్రవాహం లాగా ఉంటుంది.
ఆ ఘటికా శతగ్రంథ సామర్థ్యం కలిగినటువంటి వారందరైతే ఈ మధురవాణి గారు అరఘడియలో 6 భాషలలో శతకం అంటే అరభాష 6 భాషలలో ఆశువుగా అరఘడియలో శతకం రాజింప అంత వేగంగా అంటే అరఘడియలో 600 పద్యాలు చెప్పగలిగినటువంటి మేధావి. విద్వద్గోష్ఠీవాదంలో మధురలో ఉండింది సరస్వతి మహల్ అని. దాన్ని విద్వద్గోష్ఠీవాదంలో మధురలో పోయి అక్కడి వారిని అందరినీ వారికి తృప్తికరంగా సమాధానాలు ఇచ్చి అక్కడ దిగ్విజయం చేసి మధుర నుండి సరస్వతి మహల్ సాహిత్య క్షేత్రాన్ని తంజాపురానికి తగింది. ఈరోజు మనకు తంజావూరులో ఉన్న సరస్వతి మహల్ అనేటువంటిది ఈ మధురవాణి గారు తమ ప్రాభవం చేత ఈ అవధాన విద్యా ప్రదర్శనం చేసి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చింది. ఎంతటి గొప్ప కవయిత్రండి.